హలో వెల్కమ్ టు కవీస్ కిచెన్ క్వీన్ కవీస్ కిచెన్లో ఈరోజు కవి కిచెన్లో తీసుకున్న ప్రామిసెస్ ఏంటి, గుడ్ హెల్త్ హ్యాబిట్స్ ఏంటి, వాడుతున్న వంట పాత్రలు ఏంటి, నూనెలు ఏంటి, అసలు వాటర్ ఎలా ఫిల్టర్ చేసుకుంటారు, ఇలాంటి బోలెడు కబుర్లన్నీ కూడా ఈరోజు కవీస్ కిచెన్లో తెలుసుకుందాం. మరి కవీస్ కిచెన్ టూర్కి రెడీనా మీరు? ఎస్. సో కిచెన్లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ కిచెన్ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందో అక్కడికి వెళ్ళిపోదాం. యా, సో దిస్ ఈజ్ అవర్ డైనింగ్ టేబుల్. సో ఈ డైనింగ్ టేబుల్ దగ్గర బోలెడనే కబుర్లు అండి. ఇన్ని సమ్టైమ్స్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి, సమ్టైమ్స్ హ్యాపీ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో మరి ఇక్కడ మనం ప్లెజెంట్గా హ్యాపీగా భోజనం చేయాలి అంటే కిచెన్లో మనం చాలా కూల్గా సంతోషంగా బాధ్యతతో అన్నింటినీ మించి ప్రేమతో మనం వంట చేయాలి కదా. సో మరి కిచెన్లో ఫస్ట్ నేను మీకు ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఏంటంటే, నేను యూనిక్గా నా కిచెన్లో పెట్టుకున్న మొక్కలతో స్టార్ట్ చేస్తాను. దిస్ ఈజ్ మనీ ప్లాంట్. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ అండి, అండ్ ఇది పీస్ లిల్లీ, హైయెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ లిస్ట్లో ఇది కూడా ఉంటుంది. అండ్ దిస్ వన్ ఈజ్ స్నేక్ ప్లాంట్. ఇది కూడా చాలా మనకి ఎందుకు కిచెన్లో నేను మరి ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఒకటి కాదు, రెండు కాదు, మూడు. అండ్ దిస్ వన్ ఈజ్ స్విస్ చీజ్ ప్లాంట్ అంటారండి. సో ఇది కూడా చాలా మన ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది ఇక్కడ కిచెన్లో. అండ్ ఇది వచ్చేసి ఎలిఫెంట్ ఇయర్స్ ప్లాంట్ అంటారు, ఎలకోసి అంటారు. ఇందులో చాలా వెరైటీస్, ఆల్మోస్ట్ ఒక 20 వెరైటీస్ ఉంటాయి. అందులో 7 వెరైటీస్ నా గార్డెన్లో, కవీస్ గార్డెన్లో ఉన్నాయి. సో ది బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టినాయి. ఎందుకు అంటే కిచెన్లో మనం వంట చేస్తూ ఉంటాం, చాలా వేడైపోతూ ఉంటుంది, రకరకాల అంటే పొగ వస్తూ ఉంటుంది. మనం చపాతీ చేసినప్పుడు, డీప్ ఫ్రైస్ చేసినప్పుడు, ఏం చేయను అనుకోండి, సాధ్యమైనంత వరకు డీప్ ఫ్రైస్ ఉండవు. సో అట్లాంటప్పుడు మనకి కిచెన్లో చాలా ప్లెజెంట్ వాతావరణాన్ని ఇస్తాయి అండ్ గ్రీనరీ. యా, సో అండ్ నెక్స్ట్ నేను నా కిచెన్ ర్యాక్స్ని నేను చూపిస్తాను. దిస్ వన్, ఇది ఫస్ట్ ర్యాక్, చాలా వాల్యుబుల్ ర్యాక్. ఎందుకంటే ఇందులో అన్నీ మట్టి పాత్రలు ఉంటాయండి. సో మట్టి, ఇప్పుడు పాలు, కర్రీస్, పెరుగుతో నేను ఇది రైస్కి వాడుకుంటాను. అండ్ పాలు, పెరుగు, ఆల్మోస్ట్ చిన్న సైజు, పెద్ద సైజులో ఒక 7-8 పాత్రలు ఉన్నాయండి. మట్టి పాత్రలు ఎందుకు శ్రేష్టము అంటే 100% న్యూట్రియంట్స్ మనకి రిటైన్ అవుతాయి, పోషకాలన్నీ ఫుడ్ ఐటమ్స్లోనే ఉండిపోతాయి. అండ్ ఈవెన్గా వేడి అవుతుంది, చాలా ఎక్కువసేపు వేడి అవుతాయి కాబట్టి వంట పదార్థాలు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే నేను కష్టమైన మెయింటెనెన్స్ ప్రాబ్లం అయినా కూడా వేర్ దెర్ ఇస్ ఎ వే కదా. సో మట్టి పాత్రలు. ఆ తర్వాత నా కిచెన్లో ఎక్కువగా ఉండే పాత్రలు ఇనుము. సో ఐరన్, ఇందులో కూడా అన్ని స్పైసెస్ ఉంటాయి. అండ్ ఇత్తడి పాత్రల్లో దాదాపు 87% మనకి పోషకాలు ఉంటాయండి. ఇందులో కూడా ఆల్ సైజెస్ ఉన్నాయి. వాళ్ళ పండగ కిచెన్ అన్ని బయట ఉన్నాయి, వెజల్స్ ఉన్నాయి. సో అండ్ మా మట్టి పెంక. సో చపాతీ చేస్తే కూడా నేను దాదాపు ఆల్మోస్ట్ ఈ పెంకనే యూజ్ చేస్తాను. ఇది అండ్ ఐరన్. మీరు మా ఇంట్లో నిర్లెప్ కోటింగ్ అసలు కంటైనర్స్, వెజల్స్ అసలు ఉండవండి. తెలుసా మీకు, చాలా ఎక్స్పెన్సివ్ అయినా కూడా నేను వాటన్నిటిని తీసి గార్డెన్లోకి మొక్కలు పెట్టడానికి యూజ్ చేస్తున్నాను. సో అల్యూమినియం అండ్ నిర్లెప్ టెఫ్లాన్ కోటింగ్ అస్సలు మనం వాడకూడదండి. అవి దాదాపు ఆల్మోస్ట్ విషంతో సమానం. సో అందుకని అస్సలు మా ఇంట్లో ఆల్మోస్ట్ ఉండవు. అండ్ నేను ప్లాస్టిక్, నేను ఇంట్లోకి వచ్చినప్పుడే పెట్టుకున్న ప్రామిస్ ఏంటి అంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి. ఆల్మోస్ట్ 100% జీరో ప్లాస్టిక్ అని నేను చెప్పలేను, కొన్ని తప్పవు. ఇంకా కాకపోతే నా చేతిలో ఉన్నవన్నీ కూడా నేను రీప్లేస్ చేసిస్తున్నాను. చూడండి, గ్లాస్, అన్ని గ్లాస్ ఐటమ్స్, మొత్తం అన్ని పదార్థాలు పెట్టుకోవడానికి ఆల్మోస్ట్ గ్లాస్ బాటిల్స్, గ్లాసెస్, బౌల్స్ అండ్ పింగాణి, ప్లస్ ఈవెన్ మా టీ గ్లాసెస్ కూడా చూడండి మట్టివే అవి. సో ఇలా ఆల్మోస్ట్ నేను ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ మిల్లెట్స్,
లైన్గా రోజు ఒక మిల్లెట్స్ వాడతాము. సో మిల్లెట్స్ ప్లస్ పప్పు లాంటివి ఈజీగా కనబడతాయి, ప్లస్ మనకి దొరుకుతాయి తొందరగా. అండ్ ఇవి అన్నీ మసాలా దినుసుల కోసం. ఇది చూసారు కదా స్పెషల్ అరేంజ్మెంట్. పచ్చళ్ళు కూడా మంచివి కాదు, అవును మంచివి కావు, ఎలా తింటే మంచివి కావు, ఎలా తింటే మంచిదో కూడా నేను ఒక వీడియో చేశాను. పచ్చళ్ళు కూడా ఇలా తింటే చాలా మంచివి అని, మనకి ఎపటైజర్గా కూడా హెల్ప్ అవుతాయి. అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో చూసారా ఉప్పు కారాల కోసం పింగాణి. అండ్ దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ పోపుల డబ్బా. యా ఓకే. సో అండ్ ఆయిల్కి కూడా నేను ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ కాకుండా గాజుదే వాడుతున్నానండి. సో ఇది కూడా నాకు ఒకటి చాలా యూస్ఫుల్. అండ్ ఈ మెయింటెనెన్స్ ఏమీ కష్టం కాదు. బీయింగ్ అన్ ఎంప్లాయ్ ఐఎమ్ ఏబుల్ టు మెయింటైన్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇంట్లో ఉండే వాళ్ళు హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు. అండ్ నా ర్యాక్స్ ఇంకా మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ నాది అంతా కూడా టైం సేవింగ్ మెకానిజం అండి. సో తొందరగా దొరకాలి, తొందరగా పని అయిపోవాలి, స్ట్రెస్ ఉండకూడదు, హ్యాపీగా పని చేసుకోవాలి. సో ఇందులో ఆల్మోస్ట్ ఒక 20 to 30 టిఫిన్ బాక్సెస్ ఉంటాయి. నాకు మా వారికి లంచ్ బాక్సెస్, స్ప్రౌట్స్ బాక్స్ అండ్ కర్డ్ బాటిల్స్ అన్నీ ఎవ్రీథింగ్. అండ్ ఆల్మోస్ట్ స్టీల్, కంప్లీట్ స్టీల్. అండ్ దీస్ ఆల్ ఆర్ మై ఏమంటారు బౌల్స్కి, స్పూన్స్కి, చిన్న ప్లేట్స్కి. ఇంత నీట్గా ఉండడానికి కారణం ఒక్కదాన్ని కాదండి, నా ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ సల్మా అండ్ ఆస్మా. నేను వాళ్ళు అందరం కలిసి చేస్తూనే ఉంటాము. అండ్ యా సో ఇలా నా ఈజీగా అంటే తొందరగా మనకి దొరుకుతాయి. అండ్ టిఫిన్ ప్లేట్స్. అండ్ ఇది వచ్చేసి మనం కొంచెం ఇబ్బంది పడే ఒక వస్తువు, కొబ్బరికాయ కొట్టేది కావాలి అంటే ఇల్లంతా వెతికినా దొరకదు. మంజిల్ పీట, మురుకుల పావు, ఇవన్నీ కూడా చల్లకవ్వం. సో ఇవన్నీ నేను ఒక దగ్గరే పెట్టుకున్నాను కొంచెం తొందరగా దొరకాలి. అండ్ ఇవి వచ్చేసి ప్లేట్స్. సో ఇందులో వచ్చేసి అన్నీ గాజు అండి. సో గాజు లిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో, ఆల్ సైజెస్ లిడ్స్ ఉంటాయి. సో ఇది చూసారా, ఇది ఎందుకు స్పెషల్, ఎందుకు కిచెన్లో దీని రోల్ ఏంటి అంటే, మనం కర్రీస్ అన్నింటికి కూడా ఇది మూత పెట్టేసుకుంటే ఈ రంధ్రం ఉంటుంది కదా, దీని వేపర్స్ అని మనం వాటర్ పోయక్కర్లేకుండా వేపర్స్ అని కిందకి పడి చాలా టేస్టీగా ఉంటాయండి కర్రీస్. గాజు బౌల్స్ నేను ఇవి కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాను. సో మెయింటెనెన్స్ గురించి ఏం బాధ లేదండి, హ్యాపీగా వాడుకోవచ్చు. సో అండ్ నేను కిచెన్లో హెల్దీ హ్యాబిట్స్ ఏమేమి పాటిస్తాను మీకు ఫస్ట్ చెప్పాల్సింది ఆయిల్. ఈ ఆయిల్స్ వచ్చేసి కట్టె గానుగ నూనె అండి. 400 రూపీస్ ఆల్మోస్ట్ కేజీ పడుతుంది. అయినా పర్వాలేదు. చాలామంది మనం ఫస్ట్ కిచెన్లో చేంజ్ చేయాల్సిన ఐటెం ఆయిల్. ప్యాకెట్ నూనెని రిప్లేస్ చేయాలి. మీకు తెలుసు కదా, ప్యాకెట్ ఆయిల్ మనము కొంటే 110 or 100 రూపీస్ కేజీ ఉంటుంది కదండి. మేము స్వయంగా వెళ్ళి కట్టెగానుగ నూనె దగ్గర మనం పల్లి నూనె పట్టించుకుంటే 3 కేజెస్ పల్లీలు గానుగలో వేస్తే కేజీ నూనె వెళ్తుంది. అంటే ఎంత కల్తీ ఉందంటే కదా. సో ఇమీడియట్గా చేంజ్ చేయాల్సిన గుడ్ హ్యాబిట్స్లోకి వస్తుంది కట్టె గానుగ నూనె. నేను ఇదే వాడుతున్నాను, రామా వాటర్ ఫిల్టర్. ఇది మా పెళ్ళిలో ఇచ్చిన ఫిల్టర్. సో ఈ వాటర్ క్యాండిల్స్ మీకు తెలుసు కదా, మన 23 years అన్నమాట. సో మనం మాకు మిషన్ భగీరథ వాటర్, గోదావరి వాటర్ వస్తాయండి, దగ్గరలో లేవు, ఎక్కడికో వెళ్ళి తీసుకొస్తారు మా వాళ్ళు. సో ఆ నీళ్ళని తీసుకొచ్చి ఇందులో పోసుకొని మళ్ళీ ఇందులోంచి ఇందులో మన రాగి బిందెలో పోస్తే అవి త్రూఅవుట్ ద నైట్ మనకి ఆల్కలైన్ వాటర్ అవుతాయండి. అండ్ ఇది మనం చీపెస్ట్గా ఖర్చు లేకుండా చేసుకునే ఆల్కలైన్ వాటర్. మీరు ఇంకా వీలైతే తులసి, పత్రి ఆకులు వేసుకోవచ్చు. అండ్ నేను ఈ మధ్య భస్మ చికిత్స అని మేము హోమం చేస్తాము. ఆ హోమంలో మిగిలిన చివరికి మిగిలిన భస్మాన్ని మనం వస్త్ర కాగితం బట్టి పల్చటి గుడ్డలో కట్టి ఇందులో వేస్తే మనకి కంప్లీట్ ఆల్కలైన్ అవుతాయి వాటర్. సో ఇది ఒకటి నేను పాటించే గుడ్ హ్యాబిట్. అండ్ దెన్ మిల్లెట్స్, కంప్లీట్ ఇవన్నీ కూడా మిల్లెట్స్. ఈ మిల్లెట్స్ అరకలు, సామలు, అండుకొర్రలు,
ఊదలు, ఇవన్నీ సిరిధాన్యాలు. ఈ కొర్రలు సిరిధాన్యాలని నేనైతే దాదాపు వీక్లో 3 days మేము సిరిధాన్యాలే తీసుకుంటాం నైట్. అండ్ మేము మా డైట్ వచ్చేసి ఏంటి అని చాలామంది అడుగుతుంటారు, ఎంత ఎనర్జెటిక్గా మీరు ఎలా అంటారు, 1 by 1 వర్క్స్ అన్నీ అదే స్మైల్తో ఎలా చేస్తారు అని చాలామంది అడుగుతుంటారు. సో నేను డైలీ మార్నింగ్ మీకు చూపిస్తాను. ఇక్కడ మార్నింగ్ లేవగానే మేము మా డే స్టార్ట్ అయ్యేది దీంతో అండి. సో ఇది వాటర్ హీటర్. సో దీంతో చాలా బెనిఫిట్ ఉందండి. మనం గిన్నె మీద పెట్టి వాటర్ వేడి చేస్తే అవి కొంచెం ఎక్కువ వేడైపోయి మళ్ళీ కొన్ని నీళ్ళు కలిపి చాలా ఆ ప్రాసెస్ అంతా ఇబ్బంది అయ్యి మనం నీళ్ళే తాగకుండా వదిలేస్తాం. అలా కాకుండా జస్ట్ 1/2 minute వాటర్ హీట్ అయిపోతాయి. సో ల్యూక్వార్మ్ వాటర్ మార్నింగ్ లీటర్ వాటర్ తాగుతాము, ఇద్దరు నేను మా వారు. ఆఫ్టర్ దట్ మేము యోగా చేస్తాము. ఆఫ్టర్ దట్ మార్నింగ్ స్ప్రౌట్స్ అండ్ రాగి జావా ఆర్ మల్టీగ్రెయిన్ జావా అలా తాగుతాము. అండ్ మధ్యాహ్నం జొన్న రొట్టె తీసుకుంటాం. దాదాపు ఆల్మోస్ట్ 6 years నుంచి మాది ఇదే డైట్. అండ్ నైట్ వచ్చేసి 3 days ఫ్రూట్స్ అండ్ 3 days మిల్లెట్స్ గంజి ప్రోబయాటిక్ చేసి అంబలిలాగా చేసి తాగుతాం. సో కిచెన్ ఈజ్ ద ప్లేస్ అంటే ఒక పాజిటివిటీని మనకి ఎనర్జీ లెవెల్స్ని పెంచడానికి చాలా హెల్ప్ చేసేది కిచెన్ అండి. సో ఇక్కడ చాలా ప్రేమగా చాలా బాధ్యతతో మనం వంట చేస్తే ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా హెల్దీగా ఉంటుందండి. మెయిన్లీ ఈ టైం సేవింగ్ సీక్రెట్స్ ఏంటి, మీకు ఎంత టైం ఎలా సరిపోతుంది అని. సో నా టైం సేవింగ్ సీక్రెట్ ఆల్మోస్ట్ ఇది చూడండి. ఇది వచ్చేసి నా ఇండక్షన్ స్టవ్ అండ్ దిస్ ఈజ్ మై 4 burner ప్రీతి బ్లూ ఫ్లేమ్ గ్యాస్ స్టవ్. ఇక్కడ చాలా 4 బర్నర్స్లో ఎట్ ఏ టైం 4 ఐటమ్స్ అయిపోతాయి. అండ్ ఇది ప్రెషర్ కుక్కర్, అంటే ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్. ఇందులో చాలా టైం పడుతుంది. అండ్ నేను రైస్ కుక్కర్ని అయితే ఆల్మోస్ట్ అవాయిడ్ చేసి 10 years అయిందండి. నేను రాజీవ్ దీక్షిత్ గారి వీడియో ఒకటి చూసాను. అప్పటి నుంచి నేను రైస్ కుక్కర్ అనేది ఉంది ఇంట్లో, ఎప్పుడైనా ఉంటుంది అలా అని చెప్పేసి ఉంచేసాను, కానీ వాడను. అండ్ ఇంకొకటి వాడకుండా వదిలేసిన ఐటమ్ మీకు చూపాలి, ఓవెన్. ఈ ఓవెన్ని నిర్దాక్షిణంగా వాడట్లేదండి. ఎందుకు వాడతాను అంటే పాలు పెరుగు పిల్లి నుంచి కాపాడుకోవడానికి పాలు తోడేసి ఇందులో పెట్టుకుంటాము. ఓవెన్ కూడా వాడకూడదు అని తను చెప్పారు అప్పటి నుంచి. ఇంకా కొన్ని అలాంటివి వాడకుండా వెళ్తుంది కదా. ఇప్పుడు ఇది ఉంది, ఇది వెళ్ళదు. దీన్ని కూడా త్వరలోనే చేంజ్ చేస్తాను. విత్ కూల్ రిఫ్రిజిరేటర్ తీసుకోబోతున్నాము. అందరు కొత్త ఇంట్లోకి రాగానే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొంటావా, పెద్ద ఫ్రిడ్జ్ కొంటావా అంటే నో వే, ఉన్నదే తీసేయాలనుకుంటున్నాను అని నేను చెప్పాను. సో ఇందులో కూడా చాలా ఎక్కువ ఏముండదు, దాదాపు ఖాళీగానే ఉంటుంది. సో మీకు ఇంకా చూపించాల్సిన ఐటమ్ నా విసిరాయి. సో ఇది కూడా మీరు ఎప్పటికీ వాడతారా అంటే నో అండి, నాకు టైం దొరికినప్పుడు నేను వాడుతుంటాను. ఇది వచ్చేసి నా కిచెన్కి అటాచ్గా ఉంది, నా దేవుని గది. సో యజ్ఞ హోమం అది మీరు యజ్ఞ పాత్ర అంతా చూడొచ్చు. అండ్ ఇది విసురాయి. అండ్ నేను ఇంకా ఎక్కువగా వాడే అంటే ఇష్టంగా వాడే ఐటమ్ రుబ్బు రోలు. అదండి రుబ్బు రోలు. అండ్ ఇది వచ్చేసి కిచెన్కి అటాచ్డ్గా చేసే పని ఒకటి ఏంటంటే తడి చెత్త బాక్స్. సో కిచెన్లో వెళ్ళిన పీల్స్, కిచెన్ వేస్ట్ అంతా కూడా, అంటే అంట్లు అవి కాదండి, మిగిలిన ఫుడ్ ఐటమ్ అయితే మాత్రం బయట కంపోస్ట్లో పడేస్తాము. కిచెన్ వేస్ట్ అంతా కూడా మన కవీస్ గార్డెన్కి, కవీస్ కిచెన్ వేస్ట్ కవీస్ గార్డెన్కి కంపోస్ట్గా వెళ్తుందండి. మా ఇంట్లో ఒక్క అన్నం మెతుకు కూడా వేస్ట్ అవ్వదు. సో ఇక్కడే దీని ఇంటి పక్కకి మేము కంపోస్ట్ పిట్ పెట్టుకున్నాము కిచెన్ పక్కనే. సో ఈ వేస్ట్ అంతా కూడా పనమ్మాయి అందులోనే వేసేస్తుంది. సో అలా మనకి మన కిచెన్ వేస్ట్ మనకి కంపోస్ట్ రూపంలో మళ్ళీ బ్యాక్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై కిచెన్. అండ్ ఈ ర్యాక్స్ కూడా ఒకసారి నేను చూపిస్తాను. సో ఇందులో అండ్ ఇది మీకు చెప్పాలి, నా హెల్దీ హ్యాబిట్స్లో డైలీ కొబ్బరి పాలు తాగుతామని. అందరూ దేవుని కొడతారా అంటే నో, మాకు మేమే కొబ్బరికాయ కొట్టుకుంటాము. కొబ్బరి పాలు చాలా చాలా మంచిదండి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ కండిషనర్గా హెల్ప్ అవుతుంది, అండ్ కాల్షియం రిచ్ అనమాట. సో ఇది మెయిన్. అండ్ ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఒక సలహా అంటే ఖచ్చితంగా ఈ రూమ్ ఉండాలి. దిస్ స్టోర్ రూమ్, అన్నీ అందులో పడేసేయచ్చు. బియ్యం బస్తాలు లాంటివి, చాటలు పెద్ద పెద్దవి అన్నీ కూడా అందులో వేసేయచ్చు. అండ్ ఇది మన ర్యాక్స్.
ఆల్మోస్ట్ ప్లాస్టిక్ ఎక్కడో ఒక చోట, అది ఎవరిదైనా ఇస్తే అవి అలా మా ఇంట్లో ఉండిపోయినాయి తప్పించి నావి దాదాపు నేను తీసేసాను ఆల్మోస్ట్. సో ఇది అండి మన కిచెన్ కబుర్లు, హెల్దీ హ్యాబిట్స్ కబుర్లు ఎలా. అండ్ ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దిస్ వన్ ఈజ్ చిమ్నీ. ఇది అవసరమా మరి అంటే అవసరమండి. ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు కొంచెం పొగలాగా వస్తుంది, చపాతీస్ డీప్ ఫ్రైస్ చేసినప్పుడు ఆ పొగని ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ ఈ ఏరియా అంతా కూడా ఆయిల్ ఫ్రీ చేస్తుంది. గ్యాస్ స్టవ్ అంతా కూడా జిడ్డు పట్టి మనం కడిగి అదంతా చాలా రభసగా ఉంటుంది కదా, అలా ఏది ఉండకుండా ఆయిల్ ఫ్రీ మొత్తం ఇదంతా అండ్ స్మోక్ ఫ్రీ అని చెప్పేసి ఇంకా చల్లదనం. సో వంట చేస్తుంటే ఎండాకాలం అయితే ఇలా కారిపోతుంటాయి చపాతీ చేస్తుంటే. సో అది ఆ ఇంటెన్సిటీని తగ్గిస్తుంది అన్నమాట చిమ్నీ. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ అండి. సో ఇది నా కవీస్ కిచెన్లో. కవి ఏ విధంగా ర్యాక్ సర్దుకుంటుంది, ఆల్మోస్ట్ నీట్గానే ఉంటుంది ఎప్పటికప్పుడు. నేను ఇంకా కిచెన్లో ఇంకొకటండి మాషిగుడ్డని అవాయిడ్ చేసేసాను. ఈ టిష్యూస్ని వాడతాను. సో మనం గిన్నెలు కార్ పట్టుకుంటాం, ఎప్పుడైనా క్లాత్ పట్టుకొని దించే వాటికి ఇది యూజ్ చేస్తాను. అండ్ ఎప్పటికప్పుడు నేను మా పని అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు, సల్మా ఆస్మా, వాళ్ళు క్లీన్ చేస్తారు. అయినా కూడా నేను మధ్యలో నేను కొంచెం అలా ఇలా అందుకని దీంతో క్లీన్ చేసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. మషిగుడ్డని దానికి ఫుల్ బ్యాక్టీరియా అంతా ఇదవుతుంది, అది ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో ఇది అండి కవీస్ కిచెన్లో కవి తీసుకున్న హెల్దీ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, ప్రామిసెస్ ఇవన్నీ నేను మీతో షేర్ చేశాను. వీలైతే పాటించండి. నాకు మీరు ఏవైతే పాటిస్తున్నారో నేను చేసే వాటిలో నాకు కామెంట్స్లో చెప్పండి. సో కవీస్ కిచెన్ ఎలా ఉందో చెప్పాలి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్, లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్.